పవర్‌ఫుల్ లీడర్ అంటే ఎవరు? ఈ పాయింట్ లాస్ట్‌లో మాట్లాడుకుందాం. మొదట పశ్చిమ బెంగాల్‌లోను, ఇటు తమిళనాడులోను ఈరోజు ఒక ఆసక్తికర పరిణామం జరిగింది. అక్కడ సిట్టింగ్ సీఎంలు ఇద్దరు గూడా ఓడిపోయారు. మొదట పశ్చిమ బెంగాల్ గురించి మాట్లాడితే, పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ 2021లో నందిగ్రామ్ నుంచి పోటీ చేశారు. అప్పుడు గూడా నందిగ్రామ్‌లో అత్యంత పట్టున్న బీజేపీ నేత సువేందు అధికారి ఆమెను చిత్తుగా ఓడించారు. ఆ తర్వాత మళ్ళీ 2026 ఎన్నికల్లో భవానీపూర్ మమతా బెనర్జీకి అత్యంత పట్టున్నటువంటి ప్రాంతం. అక్కడి నుంచి తాను మళ్ళీ 2026లో పోటీ చేశారు. అక్కడి నుంచి పోటీ చేసినటువంటి సువేందు అధికారి మళ్ళీ తను ఓడగొట్టారు. ఇక ఇటు తమిళనాడు చూస్తే, తమిళనాడులో 2011 నుంచి పోటీ చేస్తున్నటువంటి కొలత్తూర్ నియోజకవర్గం నుంచి స్టాలిన్ పోటీ చేశారు. స్టాలిన్ పోటీ చేసినటువంటి ప్రాంతంలో టీవీకే నుంచి విఎస్ బాబు పోటీ చేసి 8,000 పైచిలుకు మెజార్టీతో స్టాలిన్ ఓడగొట్టారు. 2 చోట్ల సీఎంలు ఓడిపోవడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతోంది. మమతా బెనర్జీ, అటు స్టాలిన్ ఈ ఇద్దరు కూడా ఒకప్పుడు పవర్ఫుల్ నాయకులు. నిన్న మొన్నటి వరకు కూడా చేతిలో పవర్ ఉన్నటువంటి వ్యక్తులు. అనేక రాజకీయ అంశాల్లో దేశవ్యాప్తంగా ప్రభావితం చేసి పవర్ఫుల్గా మాట్లాడినటువంటి వ్యక్తులే. కానీ ఇప్పుడు వారి పవర్ ట్రాన్స్ఫార్మ్ అయిందని చెప్పుకోవాలా? ఇటు పశ్చిమ బెంగాల్లో చూస్తే సువేందు అధికారి 2 చోట్ల కూడా ఆమెను ఓడగొట్టారు. 2 సార్లు ఓడగొట్టారు. ఇటు 2011 నుంచి తాను వరుసగా గెలుస్తూ వస్తున్న కొలత్తూరు ప్రాంతంలో స్టాలిన్ని ఓడగొట్టి విఎస్ బాబు ఇప్పుడు నేషనల్ వైడ్గా టాపిక్గా మారిపోయారు. ఇంకో పాయింట్ ఏంటంటే, ఇటు మమతా బెనర్జీని ఓడగొట్టినటువంటి సువేందు అధికారి, అటు స్టాలిన్ని ఓడగొట్టినటువంటి విఎస్ బాబు వీళ్ళిద్దరూ కూడా ఆయా నాయకుల దగ్గర ఒకప్పుడు పనిచేసినటువంటి వాళ్ళే. సువేందు అధికారి టీఎంసీలో పార్టీలో నెంబర్ 2గా పనిచేశారు. కానీ ఆ తర్వాత అనేక పరిణామాల తర్వాత బీజేపీలో చేరారు. విఎస్ బాబు కూడా 2011 స్టాలిన్ మొదటిసారి పోటీ చేసినటువంటి సందర్భంలో అసలు నియోజకవర్గ బాధ్యతలన్నీ కూడా, ఎలక్షన్ బాధ్యతలన్నీ కూడా ఆయనే చూశారు. 2011 నుంచి మొదలు దాదాపు మొన్నటి వరకు కూడా 2016 వరకు కూడా ఆయన డీఎంకే పార్టీలోనే అదే కొలత్తూరు నియోజకవర్గం ఉన్న జిల్లాకు జనరల్ సెక్రటరీగా పనిచేశారు. కానీ ఆ తర్వాత ఏఐడిఎంకే, ఆ తర్వాత మొన్న ఫిబ్రవరిలో టీవీకేలో చేరి ఇప్పుడు ఏకంగా సీఎంని ఓడగొట్టారు. సో 2 చోట్ల కూడా అత్యంత పవర్ఫుల్ వ్యక్తులుగా ఉన్నటువంటి అటు మమతా బెనర్జీ, ఇటు స్టాలిన్ ఓడిపోవడం అనేటువంటిది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఇది రాజకీయాల్లో సర్వసాధారణమే. కానీ పవర్ అనేటువంటిది ఎవరి చేతిలో ఉంటుంది, పవర్ఫుల్ నాయకుడు ఎవరు అనేటువంటి అంశం వచ్చినప్పుడు మాత్రం పవర్ అనేది ఎనర్జీ లాంటిది. ఒక చోటు నుంచి ఒక చోటికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎక్కడ డిస్ట్రాయ్ చేయలేరు, ఒకరు దాన్ని శక్తిగా ఉంచుకోలేరు అనే ఫార్ములా ఒకసారి గుర్తొచ్చింది. ఈ రోజుకి మమతా నుంచి కావచ్చు, ఇటు స్టాలిన్ నుంచి కావచ్చు పవర్ చేంజ్ అయిపోయింది. రేపు ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి నాయకుల దగ్గర నుంచి కూడా చేంజ్ అయ్యి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. సో పవర్ఫుల్ నాయకులు అంటే మీ దృష్టిలో ఎవరు? ఏం చెప్తారు? కామెంట్లో పెట్టండి.